మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధన చేతను అన్ని వేళనే పాట పాడుకొని దేవుని వాక్య ధ్యానాన్ని ధ్యానం చేసుకుందాం. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యను, నన్ను గన్న తండ్రి నా యేసుకు, నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను గన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ సమయంలో మరి మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ సమయంలో ఆ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించి మనం విన్నట్లయితే 51వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మీరందరూ శ్రద్ధగా విందురుగాక. ఈ సమయంలో మరి మనం నేను చెప్పుకున్నటువంటి రీతిగా బైబిల్ లెక్కల ప్రకారం అన్ని లెక్కలు చూసుకొని కరెక్ట్గా చూసుకొని అందులో ఇంకొకటి ఏంటనంటే తేరా అబ్రహాం గారని దేవుని సంఘ
వ్యవస్థాపకులు, ఇండియా దేశంలో దేవుని సంఘాన్ని స్థాపించినటువంటి వారు పెద్ద ఆయన రాసినటువంటి పుస్తకంలో సీవాన్ అనేటటువంటి బైబిల్ నెలలో 3వ నెల ఉంది. ఆ 3వ నెల 6వ తారీఖుకి 50 రోజులు వస్తాయి పస్కా పండుగ జరిపించిన తర్వాత. దాని ప్రకారం ఈ సంవత్సరము ఈ 2వ తారీఖు వచ్చింది బైబిల్ లెక్కల ప్రకారం. కానీ కొంతమంది ఆ లెక్కలను కొంచెం వక్రీకరించి కొంతమంది 3వ తారీఖు అంటున్నారు, కొంతమంది 2వ తారీఖు అంటున్నారు, కొంతమంది 1వ తారీఖు అంటున్నారు, కొంతమంది 8వ తారీఖు అని అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుణ్ణి స్తుతించడం మంచిది, దేవుని యొక్క వాక్యంలో ఉంది. దేవుని నామాన్ని గణపరచడం మంచిది. ఆ పెంతెకొస్తు పండుగలో దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు కనుక ఈ సమయంలో కూడా దేవుని ఆత్మచేత మనందరం నింపబడాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. అందుకే మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించి వింటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మనం చదువుకున్నటువంటి మాటల్లో. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను తీసేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము. అంటే మనలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది, దేవుని యొక్క ఆత్మ ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరగరా? అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. 3వ నెల 6వ తారీఖున పరిశుద్ధాత్మను కుమ్మరించబడితే 3వ నెల 6వ తారీఖున పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే దేవుడు భూమి మీద మానవుణ్ణి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించి 6వ రోజున మానవుణ్ణి నిర్మించాడు, మానవుణ్ణి సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి మానవుడు బొమ్మను తయారు చేసి, జీవం లేకపోతే దేవుడు ఏ ఆత్మను ఊదిండు? జీవ ఆత్మను ఊదెను. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మను ఊదిండు? జీవాత్మ. అందుకే మనలో ఏ ఆత్మ ఉంది? జీవాత్మ, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఉన్నదంటారా లేదంటారా? ఎట్లా చెప్పండి? ఉందన్నారు, బాగానే ఉంది. ఎట్లా చెప్పండి? మనలో ఖచ్చితంగా 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ, రెండోది దురాత్మ. ఖచ్చితంగా ఉంటాయి ఈ 2. మనలో కూడా 2 కణాలు ఉంటాయి. ఏ కణాలు అవి? రక్త కణాలు. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. తెల్ల రక్త కణాల వల్ల ఉపయోగం ఏంటి? ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు లేకపోతే మనకు జ్వరం వచ్చినా తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే మనిషిలో 2 రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. మన భాషలో చెప్పుకోవాలంటే మనకు అర్థమయ్యేటటువంటి రీతిగా మనలో తెల్ల కుక్క ఉంటుంది, నల్ల కుక్క ఉంటుంది. తెల్ల కుక్క అంటే తెలుపు అని అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం, నలుపు అని అంటే చీకటికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం? దెయ్యానికి సాదృశ్యం, దురాత్మకు సాదృశ్యం. కనుక మనలో పరిశుద్ధాత్మ ఉందా? దేవుని యొక్క ఆత్మ ఉందా? దేవుడు ఆత్మ పెట్టిండు కదా. ఆత్మ ఉందా అని అంటే, ఉదాహరణకు మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనం కొన్నిసార్లు స్పీడ్లో తొందరగా మాట్లాడతాం కదా. మాట్లాడి నేనున్నాను అనుకోండి, ఉదాహరణకే మాట్లాడి నేనేం చేసిన, మిమ్మల్ని తిట్టాను అనుకోండి. మీ ముందు తిట్టాను నేను. తిట్టిన తర్వాత అయినా నేను పరిశీలన చేసుకొని ప్రెస్టేజ్గా ఆ కాసేపు మాట్లాడితే తర్వాత నేను ఆలోచన చేసుకొని, అయ్యో నేను వాళ్ళని తిట్టానే, నాదే పొరపాటే అని నా మనసులో ఉన్నటువంటి అంతరాత్మ అంటమే, మనస్సాక్షి అంటమే, ఆ మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నేను వాళ్ళని తిట్టానే, వాళ్ళని అనవసరంగా మాట జారానే. మరి మనం కూడా కొన్నిసార్లు మన ఇంట్లో అడావడి చేస్తాం కదా. అడావడి చేసి అప్పుడు బాగానే ఉంటుంది. అడావడి చేసినప్పుడు అడావడి ఏం చేస్తుందనంటే, దురాత్మ లోటా ఇసిరేయమంటుంది, మంచిలు ఇవ్వద్దంట దురాత్మ. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు మంచిలు పెద్దోళ్ళు చెప్పారు కదా, లోబడని చెబుతుంది. కానీ దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? లోబడదు. దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తే, రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే
చూడండి ఏముందో, 7వ వచనం చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం తొందరగా. 8వ అధ్యాయం 7వ వచనం రోమపత్రిక. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి స్తోత్రం. శరీరానుసారమైనటువంటి మనసు, ఈ లోకానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనటువంటిది. దేవునికి స్తోత్రం. దేనికి లోబడదట? దేవుని ధర్మశాస్త్రానికి లోబడదాం. ఏ ఆత్మ ఇది? దురాత్మ. దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? దేవుని యొక్క వాక్యానికి లోబడదాం. దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఎన్నివ్వదు, చదువుకోనివ్వదు, మందిరానికి రానివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, పాటలు పాడనివ్వదు, వాక్యం చెప్పనివ్వదు. ఏ ఆత్మది? దురాత్మ, దయ్యపు ఆత్మ. అందుకే మనం ఏమంటాం తెలుసా? తిక్క తిక్క పనులు చేస్తారు కొంతమంది. ఏ పనులు చేస్తారు? తిక్క తిక్క పనులు చేయరండి. అప్పుడు మనం ఏమంటాం వాళ్ళని చూసి? ఈడికేందిరా, ఏం పట్టింది? ఈడికి దెయ్యం పట్టింది అంటే దురాత్మ పట్టింది. దురాత్మ పడితే అలా చేస్తారు. సౌలుకు ఒకసారి దురాత్మ పట్టింది తెలుసా మీకు? చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాటి నుండి దేవునికి స్తోత్రం. నాటి నుండి అట సౌలు ఏం చేసిండట? దావీదు మీద విషపు చూపు చూసిండట. విషపు చూపు. చూపులో కూడా విషం ఉంటుందా? విషపు చూపు అనేసరికి ఒకసారి పెద్దయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఇద్దరు గొడవ పెట్టుకున్నారట. గొడవ పెట్టుకుంటే ఒక ఆమెకి చిన్న పిల్లగాడు ఉంటే ఆ చిన్న పిల్లగాడికి పాలిస్తుందట. పాలిస్తూ ఉంటే ఆ గొడవ పెట్టుకున్నటువంటి ఆమె, విరోధైనటువంటి ఆమె, ఆ తగాద పెట్టుకున్నటువంటి ఆమె పాలిస్తూ ఉంటే, కూర్చొని పాలిస్తూ ఉంటే ఆమె ఇట్లా బాతుందట బజారున. పోతుంటే చూసి ఏమి చూసి ఎట్టుంటుంది చూస్తే? ఏ సూపు ఇది? ఇసపు సూపు. ఎట్టుంటుంది? అసలు మనం అయితే పళ్ళు కొరకం, మీరు కాదులేండి. మన విరోధి పోతున్నారు అనుకోండి, ఎట్టుంటుంది మనకే? నాను అవునా కాదా? ఒకవేళ మీరు అనరేమో. కానీ ఆమె ఏ సూపు చూసింది తెలుసా? విసపు సూపు చూసి పళ్ళు పట్ట 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 కొరుకుతుందట. అప్పుడు దాకా సంతోషంగా ఆడుకున్నటువంటి పిల్లోడు, ఆ పాలు తాగేటటువంటి పిల్లోడు గిలగిల కొట్టుకుంటాడట. ఫిట్స్ లాగా వచ్చినాయట. వచ్చి చనిపోయిండట. ఏంటి ఇంతలోకి మంచిగా ఉన్నాడో ఈ పిల్లోడు చనిపోయింది ఏంటి అని హాస్పిటల్కి తీసుకుపోయి ఆ పిల్లోడు బ్లడ్ టెస్ట్ చేస్తానట. ఆ పాలలో, ఆ బ్లడ్లో ఏముందో తెలుసా? పాయిజన్ ఉంది, విషం ఉంది. యాడిది విషం? అందుకే మనిషిని నిలువెల్ల విషం అంటారు కదా. విషం ఉందట. ఏంటి విషం, ఎక్కడి నుంచి అని పరిశీలన చేస్తే ఆమె చెప్పిందట, నా విరోధి పోతుంటే నయ్యా నేను ఏ సూపు చూశాను తెలుసా? విషపు సూపు చూశాను, పళ్ళు పటపట కొరికాను, నాకున్నటువంటి కోపాన్ని కుమ్మరించాను అని చెప్పిందట. అదే రీతిగా ఆ కుమారుడు చనిపోయిండు. అందుకే తన కోపమే తన శత్రువు. కోప్పడొద్దు. అందుకే బైబిల్లో దేవుడు చెప్పాడు, కోప్పడు కానీ పాపం చేయొద్దు అన్నారు. మీ కోపం ఎప్పుడు దాకా ఉండాలంటే సాయంత్రం దాకానే, పొద్దుగుంకే దాకానే, తర్వాత ఉండొద్దు కోపం. చిన్నపిల్లలను చూడండి. అందుకే యేసుప్రభువారు ఏమన్నారో తెలుసా? ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నారు. ఎవరిని చూసి? చిన్నపిల్లలను చూసి వారిని పరలోక రాజ్యం అన్నారు. ఎందుకో తెలుసా? మనం కొట్టినా ఆ కాసేపు ఏడుస్తారు. ఏడిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అది వీళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా ఇందాక, చిన్న అబ్బాయి ఇట్ట కొడతాడు. అది ఆ పిల్లోడిని, నువ్వు మా ఇంటికి రావద్దు, ఎందుకు వచ్చినవారు మా ఇంటికి, నేను కొడతా అని అంటే ఆ కాసేపు ముఖం మాడుతాడు. మళ్ళీ వచ్చి దగ్గరకు వచ్చి అని అంటాడు. అంటే చిన్నపిల్లల మనసు. ఎటువంటి మనసు వాళ్ళదే? అసలు అది మర్చిపోయిండు. మరి మనం అయితే మర్చిపోం కదా. మరి మర్చిపోతే ఏ ఆత్మ ఉందో మనలో? దురాత్మ ఉంటుంది. దేవుని ఆత్మ పనిచేయదేగా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, శరీరానుసారమైనటువంటి మనసు ధర్మశాస్త్రానికి లోబడదట. ధర్మశాస్త్రానికి లోబడదు. ప్రార్థనకు రానివ్వదు, పాటలు పాడనివ్వదు, ప్రార్థన చేసుకోనివ్వదు, స్కూల్కి వెళ్ళనివ్వదు, కాలేజీకి వెళ్ళనివ్వదు, మంచిగా చదువుకోనివ్వదు. ఏ ఆత్మ? దురాత్మ. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏం తినాలో ఏం తినకూడదు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎక్కడ కూర్చోలో ఎక్కడ కూర్చోవద్దు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలో విధేయతగా ఉండాలో దేవుని యొక్క వాక్యం చెబుతుంటే దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా చేస్తుంది దురాత్మ. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది?
మనం కొన్నిసార్లు ప్రార్థనకు రాకుండా ఆగాలనే ప్రయత్నం చేస్తాం కదా, కానీ దేవుని ఆత్మ నిన్ను బలవంతం చేస్తుంది. ప్రార్థనకు టైం అవుతుంది, వెళ్ళు. ప్రార్థనకి టైం అవుతుంది, వెళ్ళు, ఒక పాట పాడు అని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే మనం ఏం చేస్తాం తెలుసా? దేనికి కొట్టేస్తాం? ఇందాక చెప్పాను కదా, నల్లకొక్క తెల్లకొక్క. దేనికి అన్నం ఎక్కువ పెడతాం? నల్లకొక్కే ఎక్కువ పెడతాం. నాకు రాదండి. మనం పుట్టంగానే నడవటం నేర్చుకున్నామా? పుట్టంగానే మాట్లాడటం నేర్చుకున్నావా? దేవుని సన్నిధికి రాగానే పాటలు నేర్చుకున్నావా? దేవుని సన్నిధికి రాగానే ప్రార్థన నేర్చుకున్నావా? దేవుని సన్నిధికి రాగానే కానుకలు ఇవ్వటం నేర్చుకున్నావా? ప్రతిదీ నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభువు వారు అంటారు, నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన దగ్గర నేర్చుకోవాలా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, మనకి పరిశుద్ధాత్మ అంటే ఏంటో, దురాత్మ అంటే ఏంటో అర్థమైంది కదా. మనలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2 ఆత్మలు ఉన్నాయి. దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో అది పనిచేస్తుంది. దురాత్మను ప్రేమిస్తే దేవుని మాట ఎన్నివ్వదు. దురాత్మను ప్రేమిస్తే తల్లిదండ్రుల మాట ఎన్నివ్వదు. దురాత్మను ప్రేమిస్తే దేవుని మాటకు లోబడకుండా దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, ఆశీర్వాదాలు లేకుండా కుటుంబంలో అల్లకల్లోలం చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. కానీ నువ్వు దేవుని ఆత్మను ప్రేమించి దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలిగితే, దేవుని ఆత్మ చేత మనం నింపబడితే దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడటమే కాదు, దేవుని రాజ్యానికి కూడా వారసులు అవుతాం. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఏ సూపు ఉండకూడదు తెలుసా? విషపు సూపు ఉండకూడదు. ఎవరి దగ్గర ఉంది విషపు సూపు? నాటి నుండి సౌలు గట ఏ సూపు చూసిండట? విషపు సూపు చూసిండు. ఎవరి మీద? దావీదు మీద. ఎందుకు దావీదు మీద విషపు సూపు చూసిండు? దావీదు ఏమన్నా దుర్మార్గమైనటువంటి పని చేసిండా? మన భాషలో మాట్లాడుకుంటే ఏమన్నా కిలాడి చేసిండా? దావీదు ఏం చేసిండు? దావీదు యుద్ధం చేసిండు. ఎవరి మీద? ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతు మీద. అందరూ భయపడుతున్నారు యుద్ధం చేయటానికి. బాగా అజానుబాహుడు, 6 ముళ్ళ జాండ అంటే సుమారు 9 అడుగులు ఎత్తు, మంచి బలం కలిగినటువంటి గొలియాతు ఏమంటాడు తెలుసా? మీరు రండి, మీరు నా మీదకి వస్తే నేను యుద్ధం చేసి నేనేం చేస్తాను తెలుసా? మీ మాంసాన్ని ఆకాశ పక్షులకు గద్దలకు విసిరేస్తాను అని సవాలు విసురుతున్నాడు. ఎవరు? గొలియాతు. సవాలు విసురుతుంటే అన్నలను చూడటానికి పోయిండు. ఎవరు? దావీదు. చిన్నోడు అన్నలను చూడటానికి పోయి వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఎందుకని? వామ్మ ఎంత ఎత్తున్నాడు, ఇంత బలాఢ్యుడు ఉన్నాడు, ఈయన మీద మనం ఏడ యుద్ధం చేస్తాం, ఆయన చేయబెట్టి ఎట్టంటే కింద పడిపోతాం, మన పని అయిపోద్ది అని అందరూ భయపడుతూ ఉన్నారు. భయపడుతున్నటువంటి సమయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు సున్నతి లేనటువంటి దేవుణ్ణి నమ్మనటువంటి ఈ ఫిలిస్తీయునికి మీరు భయపడుతున్నారు, నేను యుద్ధం చేస్తానయ్యా అని అంటే అన్నలు గమనించి ఏమన్నారు తెలుసా? నీకెందుకు నా చిన్నోడు, గొర్రెలు కాసుకునేటటువంటి వాడే, నువ్వు యుద్ధం చేస్తావా? పెద్దవాళ్ళం మేమే భయపడతాను. మనం కూడా కొన్నిసార్లు మన పిల్లల్ని గద్దిస్తాం కదా, ఆ టైపులోనే ఆయన కూడా గద్దించారు. ఆయన గద్దించిన అటు చేరి ఇటు చేరి రాజుగారి దగ్గర పోయి నేను చేస్తానయ్యా అంటే రాజుగారు ఏమన్నా తెలుసా? ఎలా చేస్తారా బాబు, మేమే భయపడిపోతూ ఉంటే, అంత లావుండే, అంత ఎత్తుండే, అంత బలం ఉండే, ఎట్ట చేస్తావు నువ్వు అని అంటే అప్పుడు ఏం చెప్పిండు తెలుసా? అయ్యా నేను గొర్రెలు కాసుకుంటుంటే, గొర్రెలు కాసుకునేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎలుగుబంటి వచ్చింది, నా గొర్రెని ఎత్తుకొని పోతూ ఉంటే నేను గబగబ పరిగెత్తుకొని పోయి దాన్ని 2 దవడలు పట్టుకొని చీల్చి నా గొర్రెను కాపాడుకున్నానయ్యా. సింహం వచ్చిందయ్యా ఒకసారి, నా గొర్రెని ఎత్తుకుపోతుంటే నేను ఆ సింహం వెంటబడి దాన్ని పట్టుకొని 2 దవడలు చీల్చి పడేసి నా గొర్రెను కాపాడుకున్నానయ్యా. నేను యుద్ధం చేయలేను అంటున్నారే మీరు, నాకు అవకాశం ఇచ్చి చూడండి అని అంటే, చేయరా బాబా అని అంటే అప్పుడు ఏం చేశారు? యుద్ధం చేయటానికి శిరస్నానం, తలకి దెబ్బ తగలకుండా హెల్మెట్ పెట్టారు, బాడీ అంతా బుల్లెట్ ప్రూఫ్ పెట్టారు, బాణాలు వేస్తే బాడీకి గుచ్చుకోకుండా ఉండటానికి. ఇవన్నీ వేస్తే అవి మొయ్యలేక, చిన్నోడు కదా మొయ్యలేక, అయ్యా నాకు ఇవన్నీ అలవాటు లేదు. ఎందుకని? గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఏముంటుంది? 3 కర్ర ఉంటుంది కదా, నాకు కర్ర ఉందయ్యా, నాకు కర్ర ఉంటే చాలయ్యా, నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ నాకు వద్దయ్యా అన్నాడు. వద్దని అవి తీసేసి ఆ ఏట్లో 5 నున్నటి రాళ్ళు తీసుకొని ప్రార్థన చేసుకొని ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? ఇందాక అక్కగారు పాడారుగా, యుద్ధము యెహోవాదే, నాది కాదు యుద్ధం. ఎవరిది? యెహోవాదే, ఆయనదే యుద్ధం, రాజులు లేరు మనకి అని యుద్ధాన్ని ప్రారంభించి ఒడిశాలలో రాయి తీసుకొని గిర 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 తిప్పి ఇసిరెట్ట కొడితే 7 తగిలిందండి.
ఏడు తగిలితే అటు నుంచి రాజు వచ్చి ఏడు తగిలితే నేను ఎటు పడాలా? వెనక్కి పడాలా. కానీ నేను వెనక్కి పడలేదు. గొలియాత్ వెనక్కి పడలేదు. ఎటు పడ్డా తెలుసా? ముందుకు పడ్డాడు బార్లగా. ఎందుకో తెలుసా? వెనక్కి పడితే ఒకవేళ శక్తి పుంజుకొని మరలా లేచి దావీదుని చంపుతాడేమని దేవుడు ఆ రాయిలో తన ప్రభావాన్ని, తన శక్తి నుంచి ఏం చేసింది తెలుసా? ముందుకు బార్ల పడేటట్టుగా చేసిండు. చేసేటప్పుడు ఈ యొక్క దావీదు ఏం చేసిండు తెలుసా? ఆ గొలియాత్ దగ్గరికి వెళ్ళి తన వరలో కత్తి తీసుకొని తన తలను నరికి వేసి తీసుకొని పడి వాళ్ళ దగ్గర చూపెడితే అందరూ కూడా దావీదుకి జయకొట్టారండి. ఎంత జయకొట్టారో తెలుసా? దావీదుకి 1000 కొలది, 10,000 కొలది, సౌలుకి 1000 కొలది. దేవునికి స్తోత్రం. వారు ఏం చేశారట? దావీదుకి 10,000 కొలది, సౌలుకు 1000 కొలది స్తుతులు, పాటలు పాడారట, నాట్యం చేశారట. మనం కూడా ఎవరన్నా గెలిచారనుకోండి, గెలిచినప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? చెప్పండి, గట్టిగానే చెప్పండి. ఇప్పుడు డీజేలు వచ్చినాయి కదా, డీజేలు పెట్టి కుంకాలు పోసుకొని డ్యాన్సులు వేయరు. మరి గెలిచినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? దావీదు గెలిచిండు కదా, గొలియాతుని చంపిండు కదా. చంపిన తర్వాత ఆ జనులందరూ సంతోషపడి ఏం చేశారంటే దావీదు 10,000 స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారు. రాజుగారికి 1000 కొలదన్నారు. ఇక ఎక్కడ వచ్చిందండి సావు? చిన్నోడికేం 10,000 అట, రాజుగారికేం 1000 అట. చిన్నోడు చేసినా పెద్దోడు చేసినా ఎవరు చేసినా మంచి చేసినప్పుడు అభినందించాల్సిందే. దేవునికి స్తోత్రం. చిన్నోళ్ళు చేసినా అభినందించాలి, పెద్దోళ్ళు చేసినా అభినందించాలి. కానీ అభినందించాల్సింది పోయి వాళ్ళకి యుద్ధం చేయకుండా ఈ దావీదు యుద్ధం చేసి ప్రాణానికి తెగించి యుద్ధం చేసి జయం తీసుకొని వస్తే దావీదుని మెచ్చుకొని దండేయాల్సింది పోయి ఏం చేసిండు సౌలు? ఇసపసూపు చూసిండట. ఎంత మంచిది ఇది! మంచిదేనా? మేలు చేసినటువంటి వాడికి ఏం చేయాలా? కీడు చేయాలా? మేలు చేయాలి కదండి, కృతజ్ఞత కలిగి ఉండాలా. అది లేకుండా ఏం చేసిండు? ఇసపసూపు చూసిండట. ఇసపసూపు చూస్తే 10వ వచనం చూడండి, ఏముంది అక్కడ? దేవునికి స్తోత్రం. ఇది అయిన తర్వాత ఇసపసూపు చూసిన తర్వాత కరెక్టేలేండి. ఇసపసూపు చూసిన తర్వాత ఏం జరిగిందట? మరునాడు దేవుని యొద్ద నుండి ఏమొచ్చిందట? బలంగా వచ్చిందట. ఎవరి మీదకే? సౌలు మీదకి. ఏంటది వచ్చింది? దురాత్మ వచ్చింది. ఇక దురాత్మ పడితే ఇందాక అనుకున్నాం కదా, వీడికి ఏం పట్టింది? ఈ దయ్యం పట్టినోడు ఎట్లా మాట్లాడతారా? తెక్కలు తెక్కలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఈ సౌలు కూడా తెక్కలు తెక్కలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. ఏం పట్టింది ఆయనకే? దురాత్మ పట్టింది, దయ్యం పట్టింది. పడితే మరి ఆ దయ్యం పోవాలంటే ఏం కావాలా? పాటలు పాడాలా. పాటలు పాడితే సంతోషం కలిగిద్ది, పాటలు పాడితే ఆరోగ్యం కలిగిద్ది. చప్పట్లు కొట్టాలా, పాటలు పాడాలా. మీరు గమనించండి, భక్తులు అన్నారు కదా, చాలా చలికాలంలో పాటలు పాడతారు కదా భక్తులు. మరి వాళ్ళకి ఎందుకు వేడిగుంటుంది, ఎందుకు ఎచ్చగుంటుంది అని అంటే, పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతూ ఉంటే మన రక్త ప్రసరణ మంచిగా జరిగితే మనలో వేడి వచ్చి చలిపట్టుకొని ఉంటుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉంటే, ఇసపసూపు చూస్తుంటే, దురాత్మ వస్తే సౌలుకి, ఈ దావీదు మరలా వీణ తీసుకొని వాయించుకుంటూ పాటలు పాడుతుంటే ఆ సౌలు యొక్క దురాత్మ వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని పాటలు పాడుతూ ఉంటే, దేవుని ఆరాధన చేస్తూ ఉంటే దురాత్మ పారిపోద్ది, దేవుని శక్తి ఆవరిస్తుంది, పరిశుద్ధాత్మ మనలో నింపబడుతుంది. అప్పుడు మనం దేవుని యొక్క కార్యాలను చేయగలం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మనందరం కూడా ఏం పొందుకోవాలా? ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రపంచంలో చాలామంది కన్యకలు ఉన్నారు. కానీ అంతమంది కన్యకలు ఉన్నా ఎవరి దగ్గరకు వచ్చిందట? దేవదూత ఎవరి దగ్గరకు వచ్చారు? మరియమ్మ గారి దగ్గరకు వచ్చారు. ఎందుకు మరియమ్మ గారి దగ్గరకు వచ్చారు? మరియమ్మ గారు ఎంత పవిత్రంగా జీవించిందో, ఎంత పరిశుద్ధంగా జీవించిందో. అందుకే దేవదూత ఏమంటుందో తెలుసా? నేను ఎన్నడో పురుషుని ఎరగనటువంటి దానను కదా, నేను ఎట్లా గర్భం దాలుస్తాను, నేను ఎట్లా కుమారుని కంటాను అనంటే దేవదూత ఏం చెబుతున్నాడు తెలుసా? ఏం చెబుతున్నాడు అనంటే,
పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించి కుమారుని అంటావు. ఆమె పరిశుద్ధంగా జీవించింది గనుకే, పవిత్రంగా జీవించింది గనుకే, దేవునికి ఇష్టంగా జీవించింది గనుకే పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్నది. దేవుని శక్తి ఆమెను ఆవరించి ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలిగితే, మనం జీవించగలిగితే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఆవరిస్తే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకుంటే దేవునికి లోబడతాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం, పెద్దలకు విధేయులుగా ఉంటాం, తల్లిదండ్రులను ప్రేమిస్తాం, అత్తమామలను గౌరవిస్తాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దురాత్మ మనలో ఉంటే ఎవరికి లోబడం, ఎవరు చెప్పినా వినం. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని ఆత్మను పొందుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి దావీదు ఎందుకంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో. నీ పరిశుద్ధాత్మ నాలో నుండి, పరిశుద్ధాత్మ తీసివేయబడుతుంది. ఎందుకు తీసివేయబడుతుంది, ఎందుకు త్రోసివేయబడతాడు అని ఆలోచన చేస్తే దావీదు పొరపాటు చేశాడు, పాపం చేశాడు. దావీదు యుద్ధం చేస్తుంటే, యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో ఉండకుండా ఎక్కడ ఉండడు. సాయంకాల సమయంలో మిద్దె మీద ఉంటే ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆమెను చూసి ఇంటికి పిలిపించి అధికారాన్ని బట్టి ఆమెతో పాపం చేస్తే, ఆ పాప విషయంలో దేవుడు నాతాను ప్రవక్తను పంపించి నువ్వు చేసినటువంటి తప్పు అని తెలియజెప్పినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడే 4వ వచనంలో ఉంది, కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. పాపం చేశానయ్యా, ఈ సోపుతో నన్ను గడిగయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయొద్దన్న కన్నీళ్లు విడిచి తన పరుపు తేలియాడేలాగా దేవుని సన్నిధిలో బ్రతిమలాడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను తీసివేస్తాడేమో దేవుడని, దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేస్తాడేమో అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మరి దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి దావీదు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి తన తప్పును ఒప్పుకొని దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే, మన దేవుడు క్షమించేటటువంటి దేవుడు, మన దేవుడు ప్రేమించేటటువంటి దేవుడు, మన దేవుడు ఆయన సిలువేస్తూ ఉంటే ఏమంటుండో తెలుసా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు తన తండ్రికి ప్రార్థన చేశాడు. మరి మనమైతే ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భక్తులారా. యేసయ్యకి క్షమించేటటువంటి గుణం ఉంది, దేవునికి క్షమించేటటువంటి గుణం ఉంది, ప్రేమించేటటువంటి గుణం ఉంది. ఆయన వీపును నాగల సాళ్ళ దాకా కొరడాలతో తన శరీరాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టారు. ఆయన ఆ పని చేస్తుంటే ముఖం మీద ఉమ్మేసి ఆయన గుద్దుకుంటూ, నిన్ను గుద్దినటువంటి వారెవరు, నీ ముఖాన ఉమ్మేసినటువంటి వారెవరు అని హేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ వారు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియక చేస్తున్నారయ్యా, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. క్షమించేటటువంటి మనసు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకే దావీదంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా. నా ఇష్టానుసారుడైన మనుషుని నేను కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేటటువంటి వాడని దావీదుని గురించి దేవుడు చెబుతున్నాడు. ఇంకేమంటాడు తెలుసా, దావీదు ఆ యొక్క ఉరియా భార్య బత్షెబా విషయంలో తప్ప ఏ పొరపాటు చేయలేదని దావీదుని గురించి సాక్ష్యం చెబుతున్నాడు దేవుడు. నిజంగా మన జీవితంలో కూడా ఏదైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు, ఏదైనా లోపాలు ఉండొచ్చు, అబద్ధాలు ఆడటం ఉండొచ్చు, పెద్దలకు లోబట్టం పోవటం ఉండొచ్చు, దేవుని సన్నిధికి రాకుండా ఉండటం కావచ్చు, కానుకలు ఇవ్వకుండా ఉండటం కావచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండటం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా అక్రమం చేయొచ్చు, మనం క్రమం లేనటువంటిది చేయొచ్చు. ఆ క్రమం లేనటువంటి చేస్తే దేవుడు ఏమన్నా తెలుసా, అది పాపం కదా. మరి ఆ పాపం చేసినప్పుడు మనం ఏం చేయాలి, దావీదులాగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో, అయ్యా నా పాపాన్ని గడిగయ్యా, నేను ఈ పాపం చేశాను, నా భర్త మాట వినలా, నా భార్య మాట వినలా, నేను ప్రేమించలేదు అని చెప్పేసి ఏ చిన్న లోపమున్నా నాకు చెప్పటం కాదు, కానీ దేవుని సన్నిధిలో దావీదులాగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలిగితే దావీదుని ప్రేమించినటువంటి దేవుడు, దావీదుకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి దేవుడు నీకు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎందుకు పరిశుద్ధాత్మ మనలో ఉండట్లేదు అని అంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి.
విడిచి ఆ, దేవునికి స్తోత్రం. ఏం విడిచాట? మీరు జరిగించిన అక్రమ క్రియలు. అక్రమ క్రియలు అంటే క్రమము లేనటువంటి క్రియలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారు తెలుసా? సమస్తమును క్రమముగా జరగనీయుడి. ఎట్లా జరగాలట? క్రమంగా జరగాల. స్కూల్ ఉంది, స్కూల్ ఎట్లా జరిగిద్ది? ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు స్కూలు? 9ంటికి. ఎన్ని గంటలకు వదులుతారు? 4ంటికి వదులుతారు, 4:30కి వదులుతారు. అది క్రమం. పనికి ఎన్నింటికి పోతాం అమ్మా? గట్టిగా చెప్పండి. 10ంటికి పోతాం. ఎన్నింటికి వస్తాం? 5ంటికి వస్తాం. క్రమం అది. మరి మందిరానికి ఎన్నింటికి వస్తాం? రిటర్న్ ఎన్నింటికి పోతాం? ఏది నీ క్రమం? బస్సు ఎన్నింటికి వస్తుంది? 9 గంటలకు వస్తుంది. ఇక అంతే. అందుకని మనం 9 గంటల కంటే ముందుకే పోవాలి. మరి 9 గంటలు దాటిన తర్వాత నేను పోతాను, నిమ్మలంగా ఆగిద్ది నాకు బస్సు అంటే క్రమం కాదు. క్రమం ఏంటి? రోడ్డుకి ఎటు పోవాలా? ఎడం పక్కనే నడవాలా. ఎడం పక్కన నడవని నేను కుడి పక్క పోతానని బండిని ఇటు తిప్పినాం అనుకోండి, అటు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? తగిలిస్తారు. తగిలితే ఏమైంది? మన కాళ్ళు ఇరిగితే ఇరిగింది, మన చేతులు ఇరిగితే. మంచిగా వచ్చేటటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు కూడా అంటే మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? ప్రమాదం తెచ్చినటువంటి వాళ్ళం అవుతాం, క్రమం లేకపోతే. అందుకే దేవుడు ఏమంటాడు? ఏమంటాడు? కాబట్టి నా సహోదరులారా మర్యాదగాను ఎట్లా జరగనీయాలట? నా సహోదరులారా, నా సహోదరులారా ఎట్లా జరగాలట? పాటలు పాడటానికి క్రమం, ప్రార్థన చేయటానికి క్రమం, వాక్యం చెప్పడానికి క్రమం, మైక్ బంద్ చేయటానికి క్రమం. నైట్ ఎన్నింటి దాకా పెట్టచ్చు తెలుసు మైక్? 10 గంటలకే. 10 గంటలకు క్లోజ్ కావాల్సిందే. 10 గంటలకు క్లోజ్ కాకపోతే రిస్క్ అవుతుంది. మరి అన్నిటికీ క్రమం ఉంది. దేవుడు సృష్టి, సూర్యుడు ఉండడు కదా, తూర్పున ఉదయిస్తాడు, పడమరా అస్తమిస్తాడు. అది క్రమం, దేవుడు పెట్టినటువంటి క్రమం. మరి అన్ని క్రమాలు. సృష్టి దేవుని మాట ఏంటంటే, మరి మనం ఎవరి మాట వింటున్నాం? దేవుడి మాట వింటున్నావా, దెయ్యం మాట వింటున్నావా? దేవుని మాట వింటే ఆశీర్వాదం, దెయ్యం మాట వింటే శాపం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. అందుకే ఏమంటాడో, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన స్వభావమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలటమ్మా? గట్టిగా చెప్పడు. ఏం తెచ్చుకోవాలా? నూతన హృదయమును, నూతన స్వభావమును, నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఆడ తెచ్చుకుందాం. మనం అంటాం కదా, పిల్లల్ని తిడతాం కదా, ఏమని తిడతాం? నీకేం లేదురా. మరి వాళ్ళకి బుద్ధి లేదా అన్నాం. మరి మన్నంటే ఏందయ్య గారు నువ్వు చెప్పేది? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? బుద్ధి తెచ్చుకోవాలట. ఎక్కడ తెచ్చుకోవాలా? దేవుని యొక్క వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 7:24 ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని పోలి ఉన్నాడట? బుద్ధిమంతుని పోలి ఉన్నాడట. మరి బుద్ధి లేనటువంటి వాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. బుద్ధిహీనుడు అంటే జ్ఞానం లేనటువంటి వాడు. జ్ఞానం లేనటువంటి వాడు ఎక్కడ కడతాడట? ఇల్లు ఇసుక మీద కడతాడట. ఇసుక మీద ఇల్లు కడితే ఎట్టుంటది? వాన వచ్చనో, వరద వచ్చనో, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెనో. దేవునికి స్తోత్రం. ఇసుక మీద కడుతుంటుందండి. ఎక్కడ కట్టాలా? గట్టి నేలన కట్టాలి. అందుకే కదా మనం బాగా లోతుగా తీసి ఏం చేస్తాం? లాన్ నుంచి పైనుంచి పిల్లలు చేసి భీములేసి కడతాం కదా. ఎందుకని? గట్టిగా ఉండాలని. గట్టిగా ఉండాలని ఎవరు చేస్తారు? ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కనుక మనం బుద్ధిమంతుని పోలి ఉండాలి. మరి బుద్ధిమంతులుగా ఉండాలంటే ఎవరి మాటలు వినాలా? దేవుని మాటలు వినాలా. మనుషుల మాటలు వింటే చెడిపోతారు, మనుషుల మాటలు వింటే అన్యాయం అయిపోతారు. కానీ నా దేవుని మాటలు వింటే అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళు చరిత్రలో ఎక్కడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దాఖలాలు లేవు. మనుషులు మంచిగానే ఉండొచ్చు, కానీ నిన్ను జడగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు.
నీకు తెలియకుండా నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ నా దేవుడు మాత్రం నీకు మేలు చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నువ్వు ఉన్నతంగా ఉండాలని. అందుకే ఆయన అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నారు. మనం ఎవరిలాగా ఉండాలా? బుద్ధిమంతుని పోలినటువంటి వారిలాగా ఉండాలా. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం విడిచిపెట్టాలట? అక్రమం క్రమం లేనటువంటి దాన్ని విడిచిపెట్టాలి. అక్రమమును విడిచిపెట్టి నూతన స్వభావమును, నూతన బుద్ధిని తెచ్చుకోవాలా. అంటే దేవుని మాటలు వినాలా, దేవుని వాక్య ప్రకారం జీవించాలా. జీవిస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నీకు సహాయం చేసేదను, నీ రెక్కలకు ఆరోగ్యం కలగజేసేదను. సహాయం చేస్తాడట దేవుడు. నీ జీవితంలో ఏం సహాయం చేయలేదా? చాలామంది బాధపడతారు కదా. ఏం బాధపడతారు? నాకు తాళ్ళు లేదు, నాకేమీ లేదు, ఇంట్లో మాకేం లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఇంకేం లేదు, గిరగిర తిరిగిద్దా బట్టలు వేసుకునేటటువంటిది, అది లేదని అనుకుంటాం కదా. కానీ దేవుడు నీకు ఇవ్వబోతాడా? నువ్వు ఆయన మాట వింటే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఒకవేళ పంటలో నష్టపోయినవేమో, నువ్వు కుటుంబంలో నష్టపోయినవేమో, నీకు ఇబ్బంది కలిగిందేమో, నీ స్నేహితుల వలన, నీ బంధువుల వలన, నీ కుటుంబీకుల వలన నీకు సమస్యలు వచ్చినాయేమో, అయినా సరే నా దేవుడు, మన దేవుడు సహాయం చేసేటటువంటి దేవుడు, నిన్ను ఆదరించేటటువంటి దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు, నిన్ను పైకి లేవనెత్తేటటువంటి దేవుడు, నీకు విడుదల కలిగించేటటువంటి దేవుడు, తన ఆత్మను నీలో ఉంచేటటువంటి దేవుడు. కనుక నేను నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే మనం ఏం విడిచిపెట్టాలట? అక్రమం విడిచిపెట్టాలా, అక్రమం విడిచిపెట్టాలా. క్రమంగా ఉండాలా. ప్రతిదానికి క్రమం, సమయం ఉంటుంది కదా, ప్రతిదానికి సమయం ఉంది కదా. మరి మనం క్రమంగా ఉండాలా వద్దా? మరి ఉంటున్నావా? ఉంటున్నావా అమ్మ? అయ్యగారు మీరు క్వశ్చన్ వేయకుండా చెప్పండి, ఎంతసేపు చెప్పినా, ఇంకా గంట చెప్పినా వింటామండి. క్వశ్చన్ వేస్తేనే మాకు నచ్చదండి, మొఖాలు మాడతాయి. నిమ్మలంగా వస్తుంటారే, పాటలు పాడుతుంటారే. నేను యావనైతే కావట్లే. నా ఉద్దేశం పాడొద్దని కాదండి, మీరు ఫీల్గా మాకండి. క్రమంగా రండి, పాట పాడండి. మీరు అందరూ పాడారు కదా, అందుకే నేను కూడా పాడినా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు మీ అందరిని దీవించును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రార్థనకు వచ్చే విషయంలో, 10వ భాగం ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, సంఘం విషయంలో, సమాజ విషయంలో, ప్రతి విషయంలో కూడా మనం క్రమం తప్పకూడదండి. క్రమం తప్పితే ఏమైంది? అక్రమం అయింది. అక్రమం అయితే ఏమైంది? అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిద్దండి. అనేకుల ప్రేమ చల్లారిద్ది. కనుక నేను నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అక్కడే ఇంకొక మాట ఏముందో తెలుసా? 30వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఏముందో తెలుసా? చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 30వ వచనం తొందరగా. 18:30 అక్కడేగా. కాబట్టి మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టడు. ఏటన్నిటినీ? అక్రమం చేస్తున్నాం చూసారా, క్రమం లేకుండా చేస్తున్నాం చూసారా, వాటన్నిటిని ఏం చేయాలట? విడిచిపెట్టాలట. శిక్షకు కారణం ఏంటట? మీరు చేసేటటువంటి అక్రమమే. పాస్ కాకుండా అంటానికి కారణం ఎవరు? బళ్ళో సారా? గురువు గారు, చదువు చెప్పే గురువు గారా? ఎవరండి? మార్కులు తక్కువ వస్తానంటే ఎవరిది కారణం? పాపం వాళ్ళు సచ్చిందాక చెబుతున్నాడు, నీకు మార్కులు, మంచి మార్కులు రావాలని, నువ్వు పాస్ కావాలని, నీకు ఉద్యోగం రావాలని, నువ్వు మంచి స్థితిలో ఉండాలని వాళ్ళు నీకు కాలేజీల్లో, స్కూళ్ళల్లో మంచిగా చదువు చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం? క్రమం లేకుండా చదవకుండా, రేపు చదవచ్చులే, రేపు కాకపోతే ఎప్పుడు చదవచ్చు, ఎల్లుండి చదవచ్చులే, ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా పరీక్షలు అని మెదలకుండా ఉంటే ఈ లోపల పరీక్షలు రానే వస్తాయి. టైం ఆగిద్దే, మనం ఆగుతాం కానీ టైం ఆగుతుందండి. పరీక్షలు రానే వస్తాయి. ఇక అబ్బాయి అమ్మాయి ఏం చేస్తారు? గుండ్రంగా తిరుగుతారు, ఒకటే దడ కొడుతుంది, పరీక్షలు కడిగిపోతారు, పెన్ను ముందుకు నడవకపోతే ఏం రావు. ఆ శిక్షకు కారణం ఎవరు? అక్రమే. అందుకే అక్రమం చేయవారులారా, మీ శిక్షకు కారణం అక్రమమే. కనుక అక్రమాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలా. అక్రమాన్ని విడిచిపెడితే దేవుడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? అక్రమాన్ని విడిచిపెడితే చూడండి, 11వ అధ్యాయం 19వ వచనం. 11వ అధ్యాయం అక్కడే, యెహెజ్కేలు 11:19.
ఆ, 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 ఆ. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానట? అక్రమం విడిచిపెడితే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడట? ఆయన ఆజ్ఞలు గైకొంటే, ఆయన కట్టడలు గైకొంటే ఏం చేస్తాడట? రాతి గుండెను తీసివేసి, రాతి గుండెనంటే క్రమం లేనటువంటి గుండెను తీసేసి ఇప్పుడు క్రమంగా ఉండేటటువంటి గుండె. ఇంతకుముందు అబద్ధం ఆడినాం అనుకోండి, దేవుని ఆత్మ మనలోకి వస్తే ఏ గుండె రావాలా? మాంసపు గుండె రావాలా? ఏ ఆత్మ రావాలి ఇప్పుడు? దురాత్మ అబద్ధం ఆడమని చెప్పింది. ఇంట్లోనే ఉంటాం కదా మనం. ఇంట్లో ఉండి పిల్లగాళ్ళకి ఏం చెబుతాం? డాడీ ఉన్నాడు అబ్బాయి అని అంటే లేడని చెప్పు. ఏమని చెబుతాం? లేడని చెప్పమంటాంగా. ఎందుకంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారుగా, మరి ఇంట్లో అగపట్టలేదు కదా. లేడని చెబితే మన చిన్న అబ్బాయి ఏం చెబుతాడు? బయటకు వచ్చి మా డాడీ లేడని చెప్పమంటాడు. అంటే పిల్లోళ్ళు ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. ఆ పిల్లోడు చెబుతాడు మా డాడీ ఇంట్లో ఉండి లేడని చెప్పమంటాడు అని చెబుతాడు. మరి మనలో ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది. దురాత్మ పనిచేస్తుంది. దురాత్మ పనిచేస్తుంది కనుక దేవుని మాట వినకుండా చేస్తుంది. కానీ దేవుని మాట వినటానికి దేవుని ఆత్మ పనిచేయాలి మనలో. దేవుని ఆత్మకు లోబడాలా. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని మీకు కలగజేస్తాను, నూతన ఆత్మను మీలో పుట్టిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆ నూతన ఆత్మ మనలో పట్టాలంటే, ఆ నూతన స్వభావం మనలో రావాలని అంటే, దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి అని అంటే అక్రమాన్ని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలు గైకొంటే మనలో ఉన్నటువంటి రాతి గుండె, కరుణ లేనటువంటి గుండె, మనల్ని అంటారు కదా పెద్దోళ్ళు, అమ్మాయి కొన్ని మంచిలు అమ్మని అంటే మనం ఏం చేస్తాం? తెచ్చుకోరాదు ముసలిదానా అని అంటే ఆ ముసలమ్మ ఏమంటుంది తెలుసా? నాయనమ్మ అమ్మమ్మ ఏమంటుంది? నీకు కొద్దిగా కూడా ఏమీ లేదు, కరుణ లేదని అంటారు కదా, జాలి లేదని అంటారు కదా. ఆ జాలి కలిగినటువంటి గుండె, ఆ కరుణ కలిగినటువంటి గుండె, ఆ ప్రేమ కలిగినటువంటి గుండె దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడట? అక్రమాన్ని విడిచిపెడితే, పాపాన్ని ఒప్పుకుంటే, ఆయన మాట వింటే నూతన ఆత్మను నేను పుట్టిస్తానంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను మనం పొందుకోవటానికి, దేవుని చేత మనం ఆశీర్వదించబడటానికి, పరిశుద్ధాత్మ మనలో నుండి తీసివేయకుండా ఉండటానికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దావీదులాగా ఏం చేయాలట? పాపాన్ని ఒప్పుకోవాలా, అక్రమాన్ని విడిచిపెట్టాలా, దేవుని మాట వినాలి. వింటే అప్పుడు దేవుడు తన ఆత్మచేత నింపి మనందరినీ ఆత్మీయంగా బలపరిచి దేవుని సన్నిధిలో క్రమంగా ఉండేటట్టు చేసి ఆశీర్వాదాలు కూడా అద్భుతంగా మనకు అనుగ్రహించడమే కాదు, దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడు. అట్టి దేవుని ఆశీర్వాదం మనందరం పొందుకొని దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవునిలో ముందుకు కొనసాగాలని, మన కుటుంబాలన్నిటినీ మనందరినీ దేవుడు దీవించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.